నేను చెప్పేవి కొద్ది మొత్తంగా వినండి. క్లుప్తంగా చెప్తాను, పూర్తిగా ప్రతిదాన్ని పూర్తి వినండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తాను వినండి. గుడ్ మార్నింగ్ డాడీస్. నిన్న చాలా చక్కటి మార్కెట్ జరిగింది. సంతోషం, బాగా జరిగింది. అయితే మనకి ఫస్ట్ లెవెల్కి సంబంధించి ఈరోజు నైట్కి మనం టైం ఎక్స్టెన్షన్ చేసాం. నిన్న టైమింగ్ పెంచి చేసాం. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా నడుస్తుంది, మనకి సేమ్ టైం నడుస్తుంది. అయితే నిన్నను ఇప్పటికి విన్ అయిన వాళ్ళు, నిన్నంతటి నుంచి ఇప్పటికి నేను 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 మందితో చేద్దామని. అదే నేను చెప్పాను కూడాను. దానికి ఈ రోజు ఉదయం వరకు మనకు వచ్చిన వాళ్ళు 13 థర్డ్ లెవెల్ విన్ అయ్యి వచ్చారు. ఈరోజు ఇంకా చాలా చేసుకోవచ్చు. చాలా మంది చాలా ఎక్కువ కాయిన్ కొన్నారు కాబట్టి దాంతో ఇవాళ క్రియేట్ చేసుకోవచ్చు అవన్నీ. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు కూడా దాన్ని ఇదే కొనసాగిస్తే ఇవాళ కాయిన్స్ చాలా ఉన్నాయి. అలాగే కూపన్స్ కూడా చాలా క్రియేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అది కంప్లీట్ చేసుకుంటే చాలా హ్యాపీ. ఇంకా ఈరోజు ఎంతమంది పెరుగుతారో రేపు ప్రకటించుతాను. ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఛాన్స్ ఉంది. మీ దగ్గర కూపన్స్ ఉన్నాయి, అలాగే చాలా మంది దగ్గర కూపన్స్ ఉన్నాయి. నిన్న 5 రూపాయలకి ఒక కాయిన్ యావరేజ్ పడింది. మరి ఈరోజు ఎంత పడుతుందో నేను కూపన్ క్రియేట్ చేస్తాను కానీ తెలియదు, మీరు చేస్తూ తెలుస్తుంది. దాని మీద ఈరోజు ఇంకా కూపన్స్ పెరగచ్చు. చాలా సంతోషం. మన రేటు మనం అనుకునేటట్లుగా మంచి చక్కగా పెరుగుతోంది. ₹6.40 నిన్న ఆగింది. అంటే చాలా హ్యాపీ. మొన్న 5 రూపీస్ దగ్గర ఉంటే ఈరోజు 6.40 అంటే ₹1.40 పెరిగింది. నేను అనుకున్నట్టుగా రోజుకి యావరేజ్ని, ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అన్న యావరేజ్ని ₹1 పెరిగిందంటే మన కిబోలో కాయిన్స్ ఉన్న అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అవుతారు. ₹100 అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. నేను ₹50 దాటితే గొప్ప విషయంగా భావిస్తాను. అలాంటిది ₹100 ఖచ్చితంగా పెరుగుతుంది. 500కి తీసుకువెళ్ళడం నా ప్లాన్లో ఒక భాగం. ఇప్పుడు నేను చేసే ప్లాన్లో అదే మెయిన్ పార్ట్ అన్నమాట. 500 తీసుకెళ్తే అక్కడి నుంచి కాయిన్ నేను ఎటువంటి నా ప్రమేయం ఉండదు. దానికి ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఎవరెవరి దగ్గర కూపన్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ చేసుకోండి. చాలా చక్కటి మార్కెట్ చేద్దాం. అలాగే మన తాలూకా మైనీడ్స్, మన ఎదురు చూస్తున్న మైనీడ్స్ ఇంతకుముందు మనకి అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా ఉన్న మైనీడ్స్ కాదు. అది మామూలుగా రీఛార్జ్లు అది కూడా రీచ్ చేస్తున్నాను. అందులో మీకు ఈ వ్యాలెట్లో ఉన్న క్యాష్ని కానీ మిగతావన్నీ కూడా మీరు యాజిటీజ్గా వాడుకోవడానికి, రివార్డ్ పాయింట్స్ వాడుకోవడానికి అనుకూలంగానే అది చేసి ఇచ్చేస్తున్నాను. అందులో ఎన్ని వాడేయండి. ఇంకా వ్యాలెట్ని మనం ఎక్కువ కొనసాగించొద్దు. అందులోకి వాడేసుకుంటే చాలు, మనం దీంట్లోకి వెళ్ళిపోదాం, మన మైనీడ్స్లోనే ఉందాం. అయితే ఈ మైనీడ్స్లో వెండర్ పోర్టల్ మనకు మెయిన్ అదే కదా. ఆ వెండర్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ అనేవి మ్యాక్సిమం నేను కంప్లీట్ చేశాను. మీకు 3వ తారీఖుకి ఇస్తున్నాను. థర్డ్కి ఇచ్చేస్తున్నాను. 3వ తారీఖుకి దీని తాలూకా వెండర్ పోర్టల్ ఇస్తున్నాను. దాంట్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత లొకేషన్స్తో సహా వచ్చేస్తాయి. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ కస్టమరు పోర్టల్లోకి వెళ్ళి మీరు వెండర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడున్నారు, ఎంత దూరంలో వస్తారు అనేది
మ్యాపింగ్ కూడా, గూగుల్ మ్యాపింగ్ కూడా మీకు కనబడుతుంది. వెండర్స్ని ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మహజ్జాతకులు. వెండర్స్ని ఎవరు రిజిస్టర్ చేసుకున్నా మహజ్జాతకులు. అది వెండర్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడు మీకు దాని వివరాలన్నీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటున్నానంటే ఒక కస్టమర్ కొనుక్కుంటే ఆ ఒక్క కస్టమర్ నుంచి మీకు వస్తుంది. ఒక వీధిలో ఒక ఊర్లో ఒక కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ దగ్గర ఒక 100 మంది ఉన్నారనుకుందాం ఆ ఏరియాలో. ఆ 100 మందిలో ఇద్దరు కొంటే మీకు ఇద్దరు నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. అదే ఒక కిరాణా షాపుని కానీ మీరంటే వెండర్ షాపే మీదైతే అక్కడ కొన్న ఆ 100 మంది నుంచి మీకు కమిషన్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెండర్ పార్ట్లు అనేది మన దాంట్లో చాలా ఇంపార్టెంట్. అలాగే కస్టమర్ స్పాట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కస్టమర్ అనేవాడు, వెండర్ అనేవాడు నీకు దగ్గరలో ఉంటాడు, ఒక చోట ఉంటాడు. కానీ కస్టమర్ అనేది ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి నుంచి మనకు వస్తుంది. ఎక్కడికి ఆ 25 రోజు ఎక్కడెక్కడికి వెళ్తాడో అది కూడా అంతే, దీనికి సమానంగా ఉంటుంది. కానీ వెండర్ పార్ట్లో గొప్పది దీంతో పోల్చినప్పుడు. కాబట్టి మీరు 3వ తారీఖున నేను ఇస్తున్నప్పుడు మీరు ఆ వెండర్ పార్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి వెండర్ పార్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంక మళ్ళీ అది ఇంకొకరు చేయడానికి అవ్వదు. అలా ఎవరైనా చేసినా మళ్ళీ ఫస్ట్ చేసిందే కన్ఫర్మ్ అవుతుంది తప్ప తర్వాత ఉన్నది జరగదు. కాబట్టి దాని రూల్స్ అన్నీ నేను తర్వాత మీకు వివరంగా చెప్తాను. నేను ఆశించిన లోకం రాబోతుంది. నేను ఆశించిన మన కిబోకి నేను ఏదైతే ఆలోచించి దేని గురించి అయితే ఎన్నాళ్ళు ఎదురు చూశానో, దేని గురించి అయితే ఈ మొత్తం క్రియేట్ చేశానో ఆ వెండర్ పార్ట్లు వస్తుంది. ఆ వెండర్ పార్ట్లని మనం 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసేద్దాం. అయితే ఓటీటీ లాంచింగ్ ఫంక్షన్కి 13 విన్ అయ్యారు ఇప్పటికి. ఇక మిగిలిన వాళ్ళు ఈ రోజు ఎంతమంది వస్తారో చూద్దాం. ఈరోజు రాత్రి 12 గంటల వరకు ఉంది. మీ దగ్గర కూపన్స్ ఉన్నాయి, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు హ్యాపీగా అవి చేసుకుంటూ వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇందులో ఇన్కమ్ నేను సపరేట్గా డిజైన్ చేశాను. అద్భుతంగా వస్తుంది దీన్ని ఇప్పుడు నేషనల్లో చేస్తున్నాను, ఆటోమేటిక్గా దీన్ని ఇంటర్నేషనల్కి ఇస్తున్నాను. అంటే మీరు రిఫరెన్స్ని ఇంటర్నేషనల్గా ఇచ్చుకోవచ్చు. మన కంట్రీలో మన కంపెనీలో ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఇంటర్నేషనల్ లింక్స్, ఇంటర్నేషనల్ టీమ్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఆ మిగిలిన కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. ఈ రోజంతా దీని మీద పని చేయండి. మీ కాయిన్ బంగారం కాబోతుంది. నేను చెప్పినట్టుగా అది డౌన్ ఫాల్కి రాకుండా ఉండేలా డిజైన్ చేశాను. భగవంతుడు దయ వల్ల, మనందరి కృషి వల్ల ఈ ప్లాన్ సక్సెస్గా ముందుకు వెళ్తుంది. ఇది ఇంటర్నేషనల్ తీసుకెళ్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు మన బీసీటీని అంటే మైనిట్స్ కనెక్ట్ చేసి ఉన్న దీన్ని మైనిట్స్లో అనేక రకాల వ్యాపారాలు వస్తాయి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇలా ఎన్నో రకాలు వస్తాయి. మామూలు ఇప్పుడు కమర్షియల్వి చాలా వస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయం, ఇలా అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అయితే దీన్ని ఇంటర్నేషనల్గా తీసుకెళ్తున్నాను. అంటే ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళడం అంటే మీరు ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో మీరు మైనిట్స్ వాడతారు. మైనిట్స్ ఇండియాలో వాడుతున్నాం. ఓటీటీని ఇంటర్నేషనల్లో తీసుకెళ్తున్నాను. ఇండియాలో మీరు ఇండియన్ కరెన్సీలో వాడతారు దాన్ని. కానీ వరల్డ్ వైడ్గా దాన్ని అక్కడ ఉన్న డాలర్స్ వగేరాలు ఎలా ఉన్నాయో వాటిల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒక నెట్ఫ్లిక్స్ ఎలా అయితే ఇంటర్నేషనల్గా రన్ అవుతుందో అదే మాదిరిగా దీన్ని కూడా తయారు చేశాను. అయిపోయింది. ఆ ప్రోడక్ట్ నా చేతికి వచ్చేసే ఉంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఆ డేట్ ఎప్పుడు అనేది నిర్ణయించి గెలిచిన వాళ్ళందరికీ అప్ అండ్ డౌన్, రాను పోను, అంటే మీరు నా దగ్గరికి రావడానికి మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు వెళ్ళిపోవడానికి ఆ ట్రైన్ టికెట్స్ అన్నీ నేనే వేసి మీకు పంపిస్తాను. దాన్ని ఎలా అనేది నేను మళ్ళా ఈ గెలిచిన వాళ్ళందరితో మరి దాన్ని ఎలా చేసుకోవాలనేది నేను చూస్తాను. కాబట్టి దానికి ఎవరు విన్ అయ్యి వస్తారో వాళ్ళు చాలా చక్కటి ఆదాయం తీసుకుంటా దాన్ని డిజైన్ చేశాను.
దాని వివరాలన్నీ మరి నేను అప్పుడు మీకు వివరం చెప్తాను. ఆ ఓటీటీలో అంటే యూటీఆర్, ఆ ఓటీటీలో 12 లెవెల్స్ మెయిన్ చేశాను. మిగతాయి 50 లెవెల్స్ అన్నమాట. మొత్తం 50 లెవెల్స్. మీకు 80% పైబడి ఈ 12 లెవెల్స్లోనే ఇన్కమ్ పెట్టాను. ఆ మిగిలిన 38 లెవెల్స్కి ఆ మిగిలిన పర్సంటేజ్ పెట్టాను. అంటే 12 లెవెల్సే మెయిన్. ఈ 12 లెవెల్స్లో మీరు చక్కటి టీమ్ కానీ సెట్ చేసుకున్నారంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంతవరకు ఈ విధానం ఎవడూ పాటించలేదు. వచ్చింది మొత్తం ఆ కంపెనీలు వాళ్ళ డెవలప్మెంట్స్కే వాడతారు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఆ వచ్చిన మొత్తాన్ని కొంత ఈ 12 లెవెల్స్కి మళ్ళీ మనం దాన్ని వాడుతున్నాం. అంటే మూవీ చూసినా ఏం చేసి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసిన వీటిలన్నింటి ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే మన కాయిన్, ముఖ్యంగా మన కాయిన్ మా ఓటీటీలో కూడా యూటిలిటీ ఆ టికెట్స్ వగేరాలన్నింటిలో ఈ మన తాలూకా డీసీటీని యూటిలిటీలో వాడుతున్నాం. ఇంకా కాయిన్ అద్భుతంగా వెళ్తుంది. మన వెండర్ పోర్టల్ నుంచి మీకు స్టార్ట్ అయిన తర్వాత క్రమేపీ చూడండి కాయిన్స్ హ్యాపీగా మూవ్ అయిపోతాయి. కాయిన్స్ చాలా హ్యాపీగా మూవ్ అయిపోతాయి. కాబట్టి మీరు చక్కగా ఈ రోజును వినియోగించుకోండి. మళ్ళీ మాట్లాడుకుందాం. వెండర్ పోర్టల్ మీకు డేట్ 3 నెక్స్ట్ మంత్ 3వ తారీఖున ఇస్తున్నాను. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.